స్తోత్రం మెస్కే ప్రియమైన బిడ్డారా, క్రీస్తురామందరికి సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేకాలు ఉన్నారు, బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకున్న వాక్యం నేర్చుకుని నడుచున్నాను. ఒకవేళ ఇంకెవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న బాడను మోకరించి ప్రార్థన చేసుకున్న వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నాయి బిడ్డారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసులను ఆత్మీయులను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం మీ ఆత్మశక్తి కార్యక్రమంలో వాగ్దానాలు చదువుకుందాం. నేను చదువుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. యోహాను సువార్త 3:16 గనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానం అంటే ఏం తెలుసుకోవాలంటే, మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడా అన్న చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మరి దేవుడు మన లోకాన్ని, మనల్ని మరి ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కనుక, మరి దేవుడు నన్ను ప్రేమించట్లేదేంటి, ప్రేమిస్తున్నట్లేదా? మరి ఇలాంటి ప్రశ్నలు మన ఆలోచనలో ఉండకూడదని తెలియజేస్తుంది. కనుక విశ్వాసం దాన్ని తెచ్చుకోండి, వాగ్దానం పేరు ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు నిలిచిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మెస్గా ప్రతిదినము దేవుని వాగ్దానం ఆత్మశక్తి మాకు ఇచ్చరికి వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఈ వాగ్దానం అందరి చేతులు నెరవేర్చండి. రోగులంటే 100 స్వస్థపరచండి. ఇదని ఎవరైతే పుట్టిన పిల్లలు జరిపించుకుంటున్న 100 ఆశ్రయించండి. అనేక మంది పుట్టిన పిల్లలు జరిపించుకోవాలా సాయం చేయండి. ఎంతోమంది సేవకులు 100 ఖర్చుగా భద్రపరచండి. మా భారతదేశంలో ఎటువంటి జరగకుండా ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాయం చేయండి. ఎరుసలేమడానికి అందరూ తెచ్చండి. ఇస్రాయేల్ దేశానికి అందరూ తెచ్చండి. ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాయం చేయండి. యేసుని వచ్చినాం తండ్రి, ఆమేన్. కనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు పొందుకున్నారు. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని నిలిచిన కాక ఆమేన్.